నిరసనకు సంఘీభావంగా ప్రధాని మోదీ నివాసం ఎదుట శాంతియుత నిరసన తెలిపిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టు అప్రజాస్వామికమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయ ఆవరణంలో పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నల్ల కండువాలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వల్ల 20 లక్షల మంది అభ్యర్థులు భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం వలన లీకేజీ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు కేంద్రం ₹1 కోటి పరిహారాన్ని అందించి న్యాయం చేయాలన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు యువతపై లాఠీచార్జ్ చేయడం, బాష్పాయువు ప్రయోగించడం దారుణమన్నారు. ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నా ప్రధాని మోదీ నియంత్రణ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఘటనకు బాధ్యులపై చర్యలు వెనకాడమన్నారు. ఇక లీకేజీ బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. ఇక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అనంతరం కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలతో క్యాంప్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించిన శ్రేణులు పోలీసులు అడ్డుకున్నారు. ఇక కంది శ్రీనివాసరెడ్డితో పాటుగా పలువురు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. मोदी तेरी गुंडागर्दी, हिम्मत है तो बाहर आए, नरेंद्र मोदी बाहर आए। నీట్ పేపర్ ని బీజేపీ లీకేజీ కాకుండా అడ్డుకోలేకపోయింది. నీట్ పేపర్ లీకేజీ వల్ల 20 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. విద్యార్థులంతా ఎంతో కష్టపడి చదివినటువంటి వాళ్ళ చదువులు వృధా అయిపోయే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్తో ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం అమానుషం, అక్రమం. విద్యార్థులు దేశ భవిష్యత్తు అయినటువంటి విద్యార్థులు శాంతిపూరితమైనటువంటి నిరసన తెలిపేటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా వ్యవహరిస్తూ విద్యార్థుల్ని పొట్టు పొట్టు కొట్టి అనేకమైనటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిపింది. దీన్ని నిరసిస్తూ విద్యార్థులకు మద్దతుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు, ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేస్తే ఆయనకు ముక్కులో రక్తం వచ్చేటట్టుగా మా నాయకుని రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపిండ్రు. ఎంత దారుణంగా అరెస్ట్ చేసిందంటే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు అరెస్టుని, అక్రమ అరెస్టుని మేము ఖండిస్తా ఉన్నాం. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ని మేము ఖండిస్తా ఉన్నాం. తీవ్రంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మా విద్యార్థుల పోరాటం, మా రాహుల్ గాంధీ గారి పోరాటం, మా ప్రియాంక గాంధీ గారి పోరాటం ఆగదు. మా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి మద్దతుగా నిరసనలు కొనసాగించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిరసనలు కొనసాగాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు, విద్యార్థుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తేసేంత వరకు, అలాగే విద్యార్థుల మీదటువంటి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఈ అక్రమ కేసులు బనాయించి చనిపోయినటువంటి నీట్ ద్వారా చనిపోయినటువంటి విద్యార్థులకి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చేంత వరకు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు నరేంద్ర మోడీని వదిలిపెట్టము. నీట్